ప్రభు స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. నాకు ఇట్ట అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము సిలువ ధ్యానంలో ఉన్న 7 మాటల్ని మనం ధ్యానిస్తున్నాము. నాకు ఇవ్వబడిన మాట ఏంటంటే 7వ మాట. కలువరిగిరిలో యేసు ప్రభువారు సిలువ మీద పలికిన 7వ మాట ఏమిటంటే లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఈలాగున చెప్పి ప్రాణమును విడిచెను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఉదయకాల సమయంలో తండ్రి మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి, అయ్యా ఇప్పటి వరకు మాతో మీరు ఉన్నారు తండ్రి. అయ్యా ఇప్పటి నుంచి కూడా మీరే తండ్రి, అయ్యా నాలో ఉండి తండ్రి మీ ఆత్మ నడిపింపు నాకు దయచేయమని తండ్రి, మా అందరికీ తండ్రి మనోనేత్రములు వెలిగింపబడలాగను కృపను కలిగి చేయమని తండ్రి, అయ్యా సమస్తమును తండ్రి క్రమముగా మర్యాదగా జరిగించబడలాగను కృప చూపించమని యేసయ్య నామంలో అడిగి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరి ఒక వ్యక్తి కానీ చనిపోయేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, అవన్నీ చుట్టూ ఉన్న జనాలు ఏమనుకుంటారంటే, అమ్మో ఈయన ఏ విషయం గురించి చెప్తాడో, అమ్మో ఈయన ఆయన జీవితంలో ఎట్లాంటి సత్యాలు ఎట్లాంటి అనుభవాల గురించి చెప్తాడా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఎంతో ఎగ్జైట్మెంట్గా చూస్తూ ఉంటారు. అట్లాగే దేవుడు కూడా ఆయన సిలువకు అప్పగించబడినప్పుడు ఆయన చనిపోయే ముందు 7 మాటలు అయితే పలుకుతారనమాట. ఆ మాటలు ఏంటా అని చెప్పి అందరూ కూడా ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉంటారు. అప్పుడు యేసు ఇప్పటికే ఆయన మాట్లాడి కొన్ని వేల సంవత్సరాలు దాటిపోతుంది. కానీ ఇప్పటికీ కూడా ఆయన పలికిన 7 మాటలే కానీ, లేకపోతే ఆయన కొండ మీద ప్రసంగం చేశారు కదా, ఆ ప్రసంగాలు కానీ, ఇంకా ఇవన్నీ ఇప్పటికి కూడా చాలా ప్రభావితం చేస్తున్నాయి. ఎన్నో ఆత్మల్ని రక్షణలోనికి కూడా నడిపిస్తున్నాయి అన్నమాట. అట్లాగే ఈ సిలువలో ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం శ్రద్ధగా ధ్యానం చేద్దాం. ఈ లోకంలో మనందరము ఒక మనిషిగా వచ్చాం కదా, మనం మనిషికి ఏమేమి ఉంటాయి? ఒక ప్రాణం ఉండిద్ది, ఆత్మ ఉండిద్ది, శరీరం ఉండిద్ది కదా. ఆ శరీరము ఇక్కడైతే ప్రసంగి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? మన్నైనది మన్నులోకి వెళ్ళిపోవాల్సిందే, కానీ తాను చేసిన దేవుని దగ్గరికే వెళ్ళిపోవాలి అని. ఇప్పుడైతే మనందరం అయితే దేవుని నమ్ముకున్నాం. కానీ ఎవరైనా విగ్రహారాధికులు ఉంటారు కదా, వాళ్ళందరూ అసలు ఆ దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, యేసులో ఉండకపోయినా కానీ మన శరీరం మాత్రం నరకం అంటే శరీరం మాత్రం మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే శరీరం మట్టిలోంచి వచ్చింది కాబట్టి శరీరం మట్టిలోకి వెళ్ళిపోయింది. కానీ మనకి ఆత్మని దేవుడు దయచేశాడు. మన ఆత్మని దేవుని వద్దకే వెళ్ళాలన్నమాట. కానీ అట్లా వెళ్ళాలంటే మనందరం ఏం చేయాలి? మనం ఎట్లాంటి పాపాలు చేస్తున్నాం? మన పాపాలే కాదు, ఆదాము దగ్గర నుంచి వచ్చిన పాపాలు కానీ, ఇంకా మన పూర్వీకులు ఎన్నో పాపాలు చేస్తారు, వాటి నుంచి కూడా మనకి ఎన్నో వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి, ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. అది ఎట్లా చేయాలి? మనము బాప్తిసం పొందుకోవాలన్నమాట. యేసుక్రీస్తు నిజమైన రక్షకుడిగా మనం అంగీకరించాలి. అట్లా అంగీకరించి మన పాపాలన్నిటినీ మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. అట్లా ఒప్పుకుంటేనే మన ఆత్మ అనేది దేవునితో ఏకమైపోతుంది. అట్లా ఒప్పుకుంటేనే మనం ఏమడిగినా కూడా దేవుడు మనందరికీ దయచేస్తాడనమాట. అట్లా ఒప్పుకోకుండా మనం కూడా అన్యజనులాగా ఉన్నామంటే అది అయ్యే పని కాదనమాట. ఇప్పుడు కానీ బైబిల్లో ఒక మాట ఉండిద్ది కదా, పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అంటారు కదా. అట్లాగే ప్రతి ఒక్కరం ప్రాయశ్చిత్తం పొందుకోవాలన్నమాట. అట్లానే మనము దేవుని చూసుకున్నట్టయితే మన పాపాలన్నిటికీ ఆయన పరిహారార్థం కోసం ఈ లోకానికి వచ్చారు. ఎట్లా వచ్చారు ఈ లోకానికి? ఒక బాడీని వేసుకొని వచ్చారంటే అది మనందరం ఏమనుకుంటాం? అమ్మో ఈయన వేసేమో, అదిగో ఆయన మొహం ఇలాగ ఉండిద్దేమో, ఆయన ముక్కు ఇలా ఉండిద్దేమో అని అనుకుంటాం. కానీ అది రియాలిటీ కాదు. ఎందుకంటే ఆయన ఆత్మ కదా, ఆయనకి ఒక శరీరం ఉండదు అనమాట. ఆయన ఆత్మ కాబట్టి ఆయన ఆత్మ గురించే మనం మాట్లాడతాం అనమాట. ఇక్కడ మనం చూసుకున్న మాట ఏదైతే ఉందో అది రమారమి 3 గంటలు అయిందనమాట మధ్యాహ్నం. ఆ దేశమంతా చీకటి కమ్మింది.
గర్భాలయపు తెర నడిమికి చినిగింది అని ఎప్పుడైతే దేవుడు సమాప్తమైనది అని చెప్పాడో అప్పుడే గర్భాలయపు తెర ఏదైతే ఉందో అది మధ్యకి చిరిగింది అని. అంటే దాని మీనింగ్ ఏంటంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉండిద్ది, అది చినిగిపోయింది అంటే రక్షణ కార్యం నెరవేరింది అని దాని అర్థం. ఇప్పటి నుంచి ఇంకా మనకు అట్లాంటిది ఏ అడ్డు లేదు. దేవుడు ఆ అడ్డు ఏదైతే ఉందో ఆయన శిలువలో చేసిన త్యాగం వల్ల అదంతా మనకి తొలగిపోయింది. ఇప్పుడు మనం అందరం కూడా చాలా ధైర్యంగా దేవుని కృపాసనం దగ్గరికి వెళ్ళొచ్చు. ఎట్లాంటి విషయాలైనా మనం అడగొచ్చు, ప్రార్థన చేయొచ్చు. మనందరికీ దేవుడు ఇప్పుడు సమీపంగా ఉన్నాడనమాట. ఆయన దానికోసం మార్గము సరళం చేయబడాడు అనమాట. ఇప్పుడు చెప్పిన ఈ 7వ మాట అనేది బైబిల్లో మనకి ఈ 7వ సంఖ్య అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య. ఇది పరిపూర్ణతకి గుర్తు అనమాట. 7 ముద్రలు ఉన్నాయా, 7 బూరలు ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే 7 సంఘాలు ఉన్నాయి. ఇంకా మనము వారానికి ఎన్ని రోజులు ఉంటాయండి? 7 రోజులు ఉంటాయి కదా. 7వ రోజు ఏంటి? పరిశుద్ధ దినం, సబ్బాత్ దినం అంటాం కదా. అట్లాగే దేవుడు 6 రోజులు కూడా పని చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. సేమ్ అదే ఎగ్జాంపుల్. ఇప్పుడు 6 మాటలు మాట్లాడి 7వ మాట తర్వాత దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అనే విషయం మనకి ఇక్కడ ఈజీగా కన్క్లూజన్లోకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే దేవుడు గొప్ప శబ్దంతో కేక వేశాడు అని ఇక్కడ మనకి లేఖనాల్లో చెప్తున్నారు. ఇప్పుడు మిగతా మాటలు, రిమైనింగ్ 6 మాటలు కూడా అంతే శబ్దంతో కేక వేసి చెప్పాడా అంటే కాదండి. ఈ 7వ మాట మాత్రమే కేక వేసి చెప్పాడు. ఎందుకని? తన తండ్రికి తన ఆత్మ ఏదైతే ఉందో, తన సోల్ ఏదైతే ఉందో అది అప్పగించుకుంటున్నాడు. అప్పుడు కేక వేశాడు. ఇక్కడ 2 విషయాలు మనం చూడాలి. ఒకటేంటంటే దేవుడు కానీ ఆయన ఆత్మని తన తండ్రికి ఎట్లా అప్పగించుకున్నాడో మనం కూడా మన ఆత్మని మన దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆత్మ కాబట్టి మనం ఈ భూలోకంలో ఉన్నంత కాలము సమస్త విధమైన అధికారాన్ని మన ఆత్మ మీద దేవునికే ఇవ్వాలన్నమాట. మనము ఇంకా మన ఆత్మని సరెండర్ చేసుకోవాలి. ఎట్లాగైతే దేవుడు ఆయన ఆత్మని సరెండర్ చేసుకున్నాడో మనం కూడా అట్లాగే సరెండర్ చేసుకోవాలన్నమాట. ఇంకో విషయం, సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు భూలోకంలో దేవుడు ఎన్నాళ్ళు బతికారండి? 33.5 సంవత్సరాలు కదా. ఈ 33.5 సంవత్సరాలు కూడా దేవుడికి తండ్రికి ఒక గ్యాప్ వచ్చింది. ఏంటది? ఫిజికల్గా డిస్టెన్స్ ఏర్పడింది అనమాట. ఎడబాటు అంటాం మనం. అయితే ఆ ఆత్మ శరీరాలకి మధ్య డిస్టెన్స్ ఏర్పడింది. ఇప్పుడు ఆయనకు బాధ కాదా? ఇప్పుడు మనం కానీ మన పిల్లలకి మనకి ఏమైనా కొంచెం డిస్టెన్స్ ఉందా, ఎడబాటు ఉందా, మాట్లాడట్లేదంటే మనం ఎంత ఫీల్ అయిపోతాం, అట్టయిపోతాం. అట్లాగే వాళ్ళు కూడా తండ్రికి కుమారునికి వచ్చిన డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు తొలగిపోతుంది అనమాట. యేసయ్య శిలువ యాగంలో భరించాడనమాట. అదంతా దాని తర్వాత మళ్ళీ ఆయన తండ్రితో ఏకమైపోతున్నాడు, రీయూనియన్ అయిపోతున్నాడు. అది ఆయన ఎక్సైట్మెంట్గా ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు ఆయనకి ఏం అవసరం అండి? అసలు సిలువలో బలియాగం చేయడానికి అసలు ఆయనకి ఏం అవసరం ఉంది? ఇప్పుడు ఆయన రాజ్యంలో ఎట్లా ఉంటాడు? చాలా సంతోషంగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు. ఎట్లాంటి పాపం అంటదు, ఎట్లాంటి అసలు గాయం, ఒక చిన్న గాయం కూడా ఆయన శరీరానికి ఉండదు. కానీ ఇప్పుడు చూసుకుంటే మనకి ఒక్క కొరడా దెబ్బ కొడితేనంట, చరిత్రకారులు చెప్తున్నారు, ఒక్క కొరడా దెబ్బ మన బాడీ మీద పడితే చిల్స్ వచ్చేస్తాయంట. మొత్తం బాడీ అంతా షివరింగ్ వచ్చేసిద్ది అని చెప్తున్నారు. మరి అట్లా షివరింగ్ వచ్చేస్తుంటే ఫర్దర్గా మనం ముందుకి స్టెప్స్ వేయలేమన్నమాట, నడవలేము. కానీ అట్లాంటిది దేవుడు మరి అంత 39 కొరడా దెబ్బలంటే మళ్ళీ పైగా సిలువ మోస్తూ వెళ్తున్నాడంటే ఆయన అనొచ్చు, ఏంటి మోసేదే కాకుండా మళ్ళీ నన్ను కొరడాలతో కొట్టేస్తూ ఉన్నారు, అసలు నేను సిలువను మోయను, ఏం మోయను, మీరే మోయండి అని అనొచ్చు. కానీ ఆయన అనలేదు. ఎందుకంటే ఆయనకి దేవుడిచ్చిన పనేంటి, ఆయనకి వాళ్ళ తండ్రి ఇచ్చిన కర్తవ్యం ఏమిటంటే ఆయన కానీ ఇప్పుడు భూలోకానికి వెళ్ళి వాళ్ళ తండ్రి ఏమంటాడు, నాయన ఇప్పుడు మనకి పరలోక రాజ్యంకి మన రాజ్యంలోకి రావటానికి ఎవ్వరికి కూడా అసలుకి లేదు, అవకాశం లేదు. అసలు వాళ్ళు రావాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పాపంతో నిండిపోయింది. అసలు ఈ సర్వలోకం అంతా పాపంతో నిండిపోయింది. అసలు వాళ్ళు ఎట్లా వస్తారు మన రాజ్యానికి? కాబట్టి నువ్వేం చేస్తావు? నువ్వు వెళ్ళి మంచిగా ఎట్లా ఉండాలి నేర్పించు, వాళ్ళకి బోధించు, మంచిగా నువ్వే వాళ్ళకి ఉండి నేర్పించు, నువ్వే ఎట్లా బతకాలనేది నువ్వు బోధించు అని చెప్పి ఆయన్ని ఒక
స్పెషల్లీ డిజైన్ బాడీ వేసుకొని వచ్చాడనమాట భూలోకానికి. ఆ బాడీని ఇప్పుడు ఆయనకి ఆ శరీరంతో అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేయాల్సిన పని అయిపోయింది ఇక్కడ. చేసేసి ఇప్పుడు ఆ బాడీ ఏదైతే ఉందో అది వదిలేసి ఆయన పైకి ఆరోహణమై వెళ్ళిపోతాడు. అది ఆయన ఒరిజినల్ రియాలిటీ అనమాట. ఏది? ఆత్మ శరీరము. ఆత్మ ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం అనేది మనం చూస్తాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పాత నిబంధనలో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఆదికాండము 22వ అధ్యాయంలో ఇస్సాకుది సేమ్ సిట్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇస్సాకు ఇప్పుడు దేవుడు కానీ గొల్గొతా కొండకి వెళ్తూ ఉంటారు కదా సిలువను మోసుకుంటా. అట్లాగే ఇస్సాకు కూడా మోరియా పర్వతానికి దహన బలి కోసం వాళ్ళ తండ్రి గారు తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ తెలుసు, ఇస్సాకుకి తెలుసు, ఇక్కడ నాకు అయిపోతుంది, నా పని అయిపోతుంది, ఇప్పుడు నన్నే దహన బలి ఇస్తున్నారన్న విషయం కూడా తెలుసు. కానీ ఆయన వెళ్ళిపోలేదు. నాకెందుకు, నేనేం రాను కొండ మీదకి, నేనేం ఎక్కడ, నువ్వే వెళ్ళిపోయా అని చెప్పొచ్చు వాళ్ళ తండ్రితో. కానీ చెప్పాడా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? వాళ్ళ తండ్రికి ఇస్సాకు విధేయుడై ఉన్నాడు. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే యేసయ్య ఆయన తండ్రికి విధేయుడై ఉండి ఇట్లా ఈ భారం అంతా మోసాడు. శిలువ యాగంలో భారం అంతా మోసాడు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు దేవుడు కానీ ఇస్సాకు కానీ ఆయన దహన బలి కోసం వుడ్ చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, అగ్నికి సంబంధించింది మాత్రం ఈ థింగ్స్ అన్నిటినీ ఇస్సాకే మోసుకొని ఆ కొండ మీదకి వెళ్తూ ఉంటాడు. వాళ్ళ తండ్రి కాదు, ఇస్సాకే మోసుకొని వెళ్తూ ఉంటాడు. సేమ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేవుడైన యేసయ్య కూడా 80 కిలోల బరువున్న సిలువని ఆయనే మోసుకుంటూ కొండ మీదకి వెళ్తూ ఉంటాడు. అదే కల్వరిగిరి కొండ అని మనం అంటాం కదా. సేమ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇస్సాకు కానీ దేవుడు అక్కడ సబ్స్టిట్యూషన్గా ఏమిచ్చాడు, ఆయనకు బదులుగా ఏమిచ్చాడంటే ఒక పొట్టేళ్ళని అక్కడ ఏర్పాటు చేశాడు. అదేంటి? ఇప్పుడు అట్లాంటి ఆప్షన్ దేవుడు యేసయ్యకి లేదనమాట. ఎందుకు లేదంటే ఇప్పుడు వరకు భూమి మీద యేసయ్యకి సాటి అయిన వాళ్ళు ఎవ్వరు లేరు. హీఈస్ సుప్రీం అనమాట. హీఈస్ అల్టిమేట్, హీఈస్ ఆసమ్ అనమాట. ఎందుకంటే దేవుడే మహోన్నతుడు, దేవుడే పరిశుద్ధుడు, దేవుడే నీతిమంతుడు. ఇప్పటి వరకు ఆయనకి సబ్స్టిట్యూషన్గా, ఇప్పటి వరకు ఆయనకి బదులుగా ఎవ్వరు లేరు. ఆయనకి సాటి అయిన మనిషే లేడనమాట. అందుకని దేవుడు కంపల్సరిగా ఈ పని చేయాల్సి ఉంది. ఎందుకంటే లేఖనం నెరవేర్పు కోసం ఇది ఈయన జరగాల్సి ఉందన్నమాట. ఇది విధి కాబట్టి ఆయన సిలువను మోసుకుంటూ ఆ భారం అంతా పొందుతాడు. అంతేకాకుండా దేవుడు ఇన్ని మాటలు చెప్పాడు కదా, ఎవరికైనా కోపం వచ్చింది. ఏంటి ఇప్పుడు నేనే మొయ్యాలా, ఇన్ని చేయాలా, అది చేయాలి, ఇది చేయాలని చాలా కోపం వచ్చింది. కానీ యేసయ్యకి మాత్రం ఇంత కోపం కూడా రాలేదు. ఏంటి ఇప్పుడు వీళ్ళు అసలుకి పనికిరాని వాళ్ళు అనమాట, వీళ్ళు అన్వర్తి పీపుల్, ఈ అన్వర్తి పీపుల్ కోసం వర్తి అని నేను చెయ్యాలా, ఇవన్నీ నాకు అవసరం లేదని చెప్పి ఆయన వెళ్ళొచ్చు. కానీ వెళ్ళలేదు. ఆయన అనుకోవచ్చు ఇప్పుడు, అట్లా అనుకోలేదు. కానీ ఇప్పుడు ఆ సిలువని చివర కొండ మీద చూస్తున్నప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది మనసులో? తొందరగా నేను వెళ్ళిపోతే, ఆ కొండ దగ్గరికి చేరిపోతే ఆ సిలువని ఎక్కిస్తారా, ఆ మొత్తం అయిపోయిద్ది, పనంతా అయిపోయిద్ది, నేను నా తండ్రితో ఏకమైపోవచ్చు. ఇదొక్కటే ఉండి ఆయన మైండ్లో. ఎప్పుడైతే నా పని అయిపోయింది, నాకు మా తండ్రి గారు ఏదైతే పని అప్పగించారో అది నేను ఫుల్ఫిల్ చేశాను, కంప్లీట్ చేశాను, ఇదంతా అయిపోయింది కాబట్టి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఒకవేళ సిలువ వేసేవాళ్ళు అనుకోవచ్చు, మీరు నన్ను శ్రమ పెడుతున్నారేమో, మీరు నన్ను శిక్షిస్తున్నారేమో, దండిస్తున్నారేమో అని మీరు అనుకోవచ్చు. కానీ మీరే నన్ను మా తండ్రి వద్దకు త్వరపెట్టి నడిపిస్తున్నారు, తొందరగా పని ముగించమని చెప్పి నడిపిస్తున్నాడు. అందుకని దేవుడు లాస్ట్లో చెప్తారు కదా, గొప్ప కేక వేసెను అని. కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనెను. అంటే అప్పగించుకుంటున్నాడంటే ఆయన పని అయిపోయిందని చెప్తున్నాడు వాళ్ళ తండ్రికి. మరి ఆయన ఆకాశంలో ఉన్నాడనో మరి ఏమనో గట్టిగా కేక వేశాడు. అంటే ఆయనకున్న ఎక్సైట్మెంట్ చూడండి, ఏంటంటే త్వరగా రీయూనియన్ అయిపోతాము, దేవునితో కలవచ్చు అని చెప్పి ఆయన ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నాడో మనం కూడా అట్లాంటి ఎక్సైట్మెంట్ ప్రతిదినము మనకు కూడా ఉండాలి. ఏదో వస్తున్నాం పోతున్నాం అట్లాంటి వైఖరిగా మాత్రం మనం ఉండొద్దు. ఇక్కడ మనము ఒకవేళ చూసుకున్నట్టయితే మనము దేవునికి మన పాపాలు ఇట్లా ఇవ్వలేదు. ఇదిగో నా పాపాలు తీసుకోయేసయ్యా, నేను చేశాను పాపాలన్నీ నువ్వే తీసుకో, నాకు వద్దు అని మనం ఎప్పుడు అడగలేదు. అసలు అడిగామండి? అడగలేదు కదా. కానీ ఆయన ఏం చేశాడు? లాక్కున్నాడు, మన పాపాలని మన దగ్గర నుంచి లాగేసుకున్నాడు. ఎట్లా? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. పొట్టి జక్కయ్య కథ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అక్కడ
ఆయన ఏమంటాడంటే, నిజమైన దేవుడు కానీ యేసయ్యని నేను నమ్మాలంటే నేను ఇప్పుడు చెట్టు ఎక్కాను కదా, నా చెట్టు మీద నన్ను చూసి ఆయన కానీ నన్ను పిలిస్తే అప్పుడే నేను నిజమైన యేసయ్య, నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు అని నేను నమ్ముతా. లేకపోతే నేను నమ్మను, అసలు ఆయన ఎవరో కూడా నేను అంగీకరించను అని చెప్పి అనుకుంటాడు. అట్లా అనుకుంటా ఉన్నాడు. లేకపోతే ఆయన ఏమనుకున్నాడు, అందరు పూజిస్తున్నారు, అందరు శిష్యులు అయిపోతున్నారు, ఈయనకి నేను కూడా అయిపోదామని చెప్పి అట్లా చేయలేదు. కాకపోతే దేవుడు నిజంగానే వచ్చి జక్కయ్య నీవు దిగు అంటాడు. అప్పుడు అనగానే జక్కయ్యకి ఏమనిపించిందంటే, అమ్మ నిజంగానే పిలిచేశాడని చెప్పి ఆయన దగ్గర ఉన్న భారాన్ని మొత్తం ఏదైతే ఉందో మొత్తాన్ని దేవుని మీదకి దింపేశాడు. చెట్టు దిగుతుంటూనే మొత్తం భారం మొత్తాన్ని దేవుని మీదకి దింపేశాడు. అట్లాగా దేవుడు ఆ భారాన్ని ఏ విధంగా లాగేసుకున్నాడో మన దగ్గర నుంచి పాపాలు కూడా లాగేసుకున్నాడండి. మన పాపాలు ఇప్పుడు మనకి చాలా, ఇప్పుడు ఈ రోజుకి ఈ మినిట్కి కూడా మనం అందరూ ఇంత హ్యాపీగా, సమృద్ధిగా, సమాధానంగా, నెమ్మదిగా, సంతోషంగా ఉన్నామా ఈ రోజుకి? అదంతా కారణం ఎవరంటే దేవుడే, యేసయ్య ఒక్కడే. ఆయన చేసిన ఆ సిలువలో త్యాగం ఏదైతే ఉందో అదే మనల్ని ఈ రీతిగా విమోచించింది. మరి బైబిల్లో ఉండిద్ది కదా, 1 యోహాను పత్రికలో ఏమని ఉండిద్ది, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని విమోచిస్తుంది అని. ఆయన రక్తం వల్లే మనందరికీ విడుదల కలుగుతుంది, మనందరికీ విమోచన కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ 7వ మాట ద్వారా మనం మొత్తం టోటల్గా రెండు విషయాలు కన్క్లూడ్ చేయొచ్చు. ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, దేవుడు ఆయన తండ్రికి ఎట్లా విధేయుడై ఉన్నాడు, మనం కూడా మన దేవునికి అంతే విధేయులుగా ఉండాలి. అంతేకాకుండా మన సంఘానికి విధేయులై ఉండాలి, మన దైవజనులకు విధేయులుగా ఉండాలి, అయ్యగారికి అమ్మగారికి విధేయులై ఉండాలి, సంఘస్థులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ విధేయులై ఉండాలి. అంతేకాకుండా మన తల్లిదండ్రులకి పిల్లలు ఎవరైతే ఉన్నారో విధేయులుగా ఉండాలి. అంతేకాకుండా భర్తకి భార్యకి భర్త విధేయులుగా ఉండాలి. అంతేకాకుండా అత్తకి కోడలు కానీ, కోడలు అత్తకి కానీ, వీళ్ళందరూ విధేయులుగా ఉండాలి. ఈ విషయం మనం తెలుసుకుంటాం. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే, మనము మన దేవుడు కానీ ఆయన ఆత్మని ఎట్లాగా ఆయన తండ్రికి అప్పగించేసుకున్నాడో, ఎట్లా సరెండర్ చేసుకున్నాడో మనం కూడా మన ఆత్మని సరెండర్ చేసేసుకోవాలి. ఇదిగో అయ్యా, నాదేమీ లేదు, నా జీవితంలో నేను చేసేదంటూ ఏమీ లేదు, మొత్తం నువ్వే చూసుకోవాలి, మొత్తం నువ్వే చెయ్యాలి అని చెప్పి మన ఆత్మని టోటల్గా కంప్లీట్గా మొత్తం 60%, 70% కాదండి, మొత్తం 100% ఏదైతే ఉందో మొత్తం దేవునికి మనం అప్పచెప్పేసుకోవాలి. దేవుని ఆత్మ ఎట్లా అప్పగించుకున్నారో మనం కూడా మన ఆత్మను అప్పగించేసుకోవాలి. అట్లా చేయాలన్నమాట. ఇప్పుడు ఈ మాట ద్వారా మనకి తెలుస్తుంది, అదే ఫైనల్లీ ఆయన బిగ్గరగా కేకలేసి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, ఇక ముగింపుకు వచ్చిందనమాట. ఇంకా ఇప్పుడు నిన్ను చేరుకోవాలి, దెబ్బలన్నిటినీ ఓర్చుకున్నాను, నేను అన్నిటినీ సహించాను, కొరడాలతో కొట్టారు, ముళ్ళులతో బాధించారు, బంధించారు, ఇవన్నీ అయిపోయింది, ఇంకా ఇట్స్ ఎండ్ అంటున్నాడు. ఇంకా ఎండ్కి వచ్చేసింది, ఇంక నా పని మొత్తం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం కలిసి నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేద్దాం, మన ఇద్దరం కలిసి చేద్దాం అని ఏదో చెప్తున్నారనమాట. ఆ విషయాలు ఇవ్వండి. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. హల్లెలూయా. అందరం చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.